మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. అత్యవసర చికిత్స అందేలా చూడాలంటూ కూడా కేటీఆర్ కు ఆదేశాలు జారీ చేశారు. పెద్ది ఆరోగ్యం పైన ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు కేసీఆర్. పెద్ది సుదర్శన్ ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు డాక్టర్లు. మెరుగైనటువంటి చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించేటువంటి ఆలోచనలో ఉన్నారు. ప్రధానంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా జరిగినటువంటి ఊహాగానాలు, దానికి సంబంధించి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆయన యొక్క కార్యకర్తలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కొంతవరకు ఆందోళన వ్యక్తం చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటు గురైనట్లుగా తెలుస్తుంది. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఆరా తీయడంతో పాటుగా ఒకంత ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అత్యవసర చికిత్స అందించాలి, దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసేందుకు కూడా కేటీఆర్ కు ఆదేశం జారీ చేసినట్లుగా తెలుస్తున్నాయి. అయితే పెద్ది ఆరోగ్యం పైన ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు కేసీఆర్. అయితే పెద్ది సుదర్శన్ ఆరోగ్యం నిలకడగా ఉందంటూ కూడా డాక్టర్లు ఓవైపు చెప్పినటువంటి వైనం. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో గుండె సంబంధితమైనటువంటి వ్యాధులు, దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా మెరుగైనటువంటి వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి పెద్ది సుదర్శన్ కి ఆరోగ్య పరిస్థితి పైన కేసీఆర్ ఆరా తీయడంతో పాటుగా కేటీఆర్ కు పలు సూచనలు చేశారు. అసలు ప్రస్తుతం ఆయన హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఈ రోజు ఉదయం నుంచి వచ్చినటువంటి ఊహాగానాలు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి అత్యున్నతమైనటువంటి చికిత్సను అందించేలాగా చేయాల్సినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి రీతిపైన మాజీ ముఖ్యమంత్రి ఆరా తీశారు. అయితే సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైనటువంటి విషయం తెలిసినటువంటి వెంటనే కొంతవరకు ఆందోళన వ్యక్తం చేశారు కేసీఆర్. ఎప్పటికప్పుడు కూడా వాకప్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మీరు కొంచెం కోఆపరేట్ చేసి అంబులెన్స్ అడ్డం లేకుండా హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా స్టేబుల్ ఉన్నారు, కానీ ఎందుకైనా మంచిది మళ్ళీ సెకండ్ టైం అటాక్ వస్తే ఇబ్బంది జరగకుండా ఉండాలని షిఫ్ట్ చేయాలని అక్కడ డాక్టర్స్ టీం రెడీ పెట్టాము. ఇప్పుడంతా క్లియర్ గా పోలీస్ సపోర్ట్ తో పెట్టుకున్నాము. ఇక్కడ మీరు అందరూ సహకరించి అడ్డం ఉండకుండా ఫాస్ట్ గా వెళ్ళడానికి మీరు అందరూ కోఆపరేట్ చేయాలి. మీరు అక్కడ కొంచెం పక్కకు ఉండండి. మీ యాంగ్జైటీ మేము అర్థం చేసుకుంటాం. మేమంత దూరంగా దయచేసి మీరు పక్కకు ఉండండి. పెద్ది గుండెపోటుకి గురైన వెంటనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావుకి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూసాం. ఆయన ప్రెజెంట్ హైదరాబాద్ కు అంటే తరలించడం జరిగింది హైదరాబాద్ కు. దీనికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి అయితే కీలకంగా మెరుగైనటువంటి చికిత్సను అందించేటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో పాటుగా పార్టీ నేతలు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, వినోద్, జిల్లా నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ కూడా అప్రమత్తం చేస్తున్నారు కేసీఆర్. ఇదిలా ఉంటే సుదర్శన్ రెడ్డి ఆరోగ్య ప్రస్తుతం నిలకడగానే ఉందంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. 9 సార్లు సిపిఆర్ చేయగా 9వ సారి ఆయన స్పందించినట్లుగా తెలుస్తున్నాయి. 9 సార్లు సిపిఆర్ చేసినట్లుగా 9వ సారి కొంతవరకు కూడా స్పందన వచ్చినట్లుగా డాక్టర్లు ధృవీకరించారు. మరోవైపు సుదర్శన్ రెడ్డి బీపీతో పాటుగా పల్స్ బాగున్నాయంటూ శ్వాస కూడా తీసుకుంటున్నట్లుగా వైద్యులు వెల్లడించారు. వరంగల్లో ప్రాథమిక చికిత్స తర్వాత గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మెరుగైనటువంటి చికిత్స కోసం సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ప్రత్యేకంగా ఒక గ్రీన్ ఛానల్ ని కూడా బీఆర్ఎస్ నేతలు అక్కడుండి ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా అక్కడ ఉండి పార్టీ కార్యకర్తలకు, క్యాడర్ కు కొంతవరకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికే గుండెపోటు కారణంగా కొంతవరకు ఆందోళన వ్యక్తం చేశాం. మెరుగైనటువంటి చికిత్స కోసం ఆయన హైదరాబాద్ కు తరలించాలి. వరంగల్ నుంచి హైదరాబాద్ తీసుకుని వెళ్ళాలి అంటే మధ్యలో మీరు ఎక్కడ డిస్టర్బెన్స్ కలగకూడదు. మరొకసారి గుండెపోటు వచ్చిందంటే కొంతవరకు భయపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మెరుగైనటువంటి చికిత్సను అందించాలి. కాబట్టి దయచేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా దారివ్వాలి. ఏ ఒక్కరు కూడా అంబులెన్స్ గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచనలో హరీష్ రావు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా మాట్లాడినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. ప్రధానంగా వరంగల్ నుంచి హైదరాబాద్ కు గ్రీన్ ఛానల్ ద్వారా ఏ వెహికల్ కూడా రాకుండా ప్రధానంగా పెద్ది సుదర్శన్ ను తరలించారు. బీఆర్ఎస్ శ్రేణులతో పాటుగా కార్యకర్తలు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో పెద్ది ఆరోగ్య పరిస్థితిపైన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అత్యవసరమైనటువంటి చికిత్సను అందేలా చూడండి, మెరుగైనటువంటి వైద్యం అందేలా చూడండి, కావలసినటువంటి ఏర్పాట్లన్నీ సిద్ధం చేయండి అంటూ కూడా బీఆర్ఎస్ క్యాడర్ తో పాటుగా కేటీఆర్ కు పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, మరోవైపు పార్టీకి నేతలు కేటీఆర్, హరీష్ రావు, వినోద్, అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కీలక పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ మొత్తం కూడా బీఆర్ఎస్ అధినేత దగ్గరికి వెళ్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని వైద్యులు ధృవీకరించిన తర్వాత ఆయన కార్యకర్తల అభిమానులు కొంతవరకు ఊపిరి పీల్చుకుంటున్నారు. 9 సార్లు మొత్తం సిపిఆర్ చేసినట్లుగా తెలుస్తున్నాయి. 8 సార్లు ఫలితం లేకపోయినా 9వ సిపిఆర్ చేసిన తర్వాత ఆయన స్పందించినట్లుగా డాక్టర్లు పేర్కొన్నారు. ఆయన బీపీతో పాటుగా పల్స్ ఇవన్నీ కూడా బానే ఉన్నాయని, శ్వాస కూడా తీసుకుంటున్నట్లుగా డాక్టర్లు ధృవీకరించారు. వరంగల్లో ప్రాథమిక చికిత్సను అందించిన తర్వాత హైదరాబాద్ కు తరలించారు పెద్ది సుదర్శన్.